అన్న ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే సినిమా చూసిన తర్వాత నాకు కళ్ళ నుంచి ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఎమోషన్స్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారన్న ఎమోషన్ సీన్స్కి. చాలా అంటే చాలా బాగా తీశారు సినిమా. అంటే ఇది ఒక సినిమా స్టోరీ, సినిమా రా ఈ సినిమా చూడండి అని అయితే నేను ఎక్కడ చెప్పానన్నా. ఎందుకంటే ఇది ఒక మన మిడిల్ క్లాస్ స్టోరీ అన్న. అంటే ఇది చూసినప్పుడు అరే ఇది మనకు జరిగింది, లేకపోతే మన ఫ్రెండ్స్కి జరిగింది, మన పక్కన ఇంట్లో ఇలా అయ్యింది కదా, అరే అక్కడ మన చుట్టాలు ఆ రిలేటివ్ అక్కడ అలా అయ్యింది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటామన్నా. సో అలానే ఉంటుంది. నాకు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయిపోయినాం. ఎందుకో తెలీదు, నిజంగా చెప్తున్నా కదా. లో క్లాస్ వాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, హై క్లాస్ వాళ్ళు కానీ, అన్ని క్లాస్ వాళ్ళు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా నా ఫ్యామిలీ స్టార్. ఇంకోటి ఫైటింగ్స్ ఉన్నాయన్న, ఐరన్ అయి వంచాలా ఏంటి. స్టార్టింగ్ సీన్ ఉంటుంది అన్న, స్టార్టింగ్ ఒక ఫైటింగ్ సీన్, మళ్ళీ ఎండింగ్లో కూడా ఫైటింగ్ సీన్ పెట్టింది చూడండి. ఆ ఫైటింగ్ సీన్స్ అయితే పిచ్చెక్కిపోతారు. ఫైటింగ్స్కి ఫైటింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్కి ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీకి కామెడీ ఉంది, ఎంజాయ్కి ఎంజాయ్ ఉంది, అన్నీ ఉన్నాయన్న. మామూలు డైలాగ్స్ కాదన్న. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. లాస్ట్ టైం ఎప్పుడో ఖుషి వచ్చింది, దానికి ఏదేదో అన్నారు కదా, అన్న మాటలు అన్నిటికీ రివర్స్ ఈ సినిమా అన్న. నిజంగా ఈ సినిమాలో యాక్టింగ్, అతను యాక్టింగ్ నేను ఫిదా అంటే ఫిదా అయిపోయాను. అంటే గీతా గోవిందం అంటున్నారు. గీతా గోవిందం కూడా సేమ్ డైరెక్టర్, సేమ్ మొత్తం, కానీ స్టోరీ డిఫరెంట్. అది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే. ఇప్పుడు హాలిడేస్ వచ్చింది, మీ పిల్లల్ని కానీ మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని కానీ గ్రూప్స్ కానీ మన ఏమంటారు ఊర్లోకి వెళ్తే జాయింట్ ఫ్యామిలీ ఉంటారు. ఆ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి థియేటర్లకు వెళ్ళి మంచిగా నవ్వుకుంటారు, ఏడుస్తారు, బాధపడతారు. అంటే మన ఫ్యామిలీ స్టార్ ఒకడు ఉంటాడు, అంటే అతను అన్ని బాధ్యతలు అతనే చూసుకొని అరే ఈ బిల్లు కట్టాలి, ఫస్ట్ డేట్ వచ్చింది ఈ బిల్లు కట్టాలి, ఆ బిల్లు కట్టాలి అని చెప్పి మొత్తం అతను పడే కష్టం కానీ, ఫ్యామిలీకి ఎవరైనా వస్తే తనే ముందుండి అడ్డుకొని అంత ఫైటింగ్ చేయడం కానీ, అంటే ఫ్యామిలీకి అండగా నేను ఫ్యామిలీ స్టార్ అని ఎప్పుడు అతను అనుకోరు. కానీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రతి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ స్టార్ ఉంటారు కదా, వాళ్ళ గురించి తెలుసుకొని బాధపడ్డం, అరే ఇంత కష్టపడ్డా ఇలా చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోయినా అన్న. ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్కి అయితే మైండ్ దొబ్బిందన్న. అంటే అరే ఇది ఎక్కడ ట్విస్ట్ రా బాబు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో సినిమా ఓవరాల్గా చాలా బాగుంది అన్న. హీరోయిన్ యాక్టింగ్ మామూలుగా చేయలేదు. యాట్రిక్ సినిమా అనుకోవచ్చు. ముందు 2 సినిమాలు హిట్ అయినాయి, ఈ సినిమా కూడా హిట్ అయిపోయింది. అంత బాగా యాక్ట్ చేసిర్రు. ఆ కళ్యాణి వచ్చా సాంగ్ మాత్రం నాకు ఈగర్లీ వెయిట్ చేసిన ఫైనల్లీ అయితే థియేటర్లో అయితే చూసేసిన అన్న. సో అన్న ఏ సీన్కి ఏడుపు వచ్చిందంటే ఏం చెప్తామన్న, లాస్ట్లో ఫ్యామిలీ కలుస్తాం కానీ, వాళ్ళ వదిన అన్న మాటలు కానీ అప్పుడు కానీ చెప్తా డైలాగ్. అంటే పిల్లల్ని కూర్చోబెట్టి ఇది స్కూల్లో కానీ ఇక్కడ కాలేజ్లో ట్యూషన్స్లో మీకు ఎక్కడ నేర్పియారు, ఇది ఒక ఫ్యామిలీ లెసన్ నేను నేర్పిస్తున్నా చూడండి అని చెప్పి అక్కడ జరుగుతుంది చూడండి. ఆ ఇన్సిడెంట్